దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో కొన్ని ప్రశ్నలు, ప్రాథమికమైన ప్రశ్నలు 5 ఉంటాయి. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి, ఎలా? ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి, ఎలా? ఈ 5 ప్రశ్నల చుట్టే మన జీవితం తిరుగుతూ ఉంటుంది. ఈ 5 ప్రశ్నలలోనే మన జీవితం గడుస్తూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. ఈ 5 ప్రశ్నలు కూడా ఎప్పుడు కూడా మనల్ని వెన్నంటే ఉంటాయి. ఓ 4 ప్రశ్నలు పర్లేదు కానీ ఒక ప్రశ్న మాత్రము మనము కొంచెము భరించలేనిది, ఒక ప్రశ్నను మాత్రము మనము ఏమాత్రం కూడా ఇష్టపడనిది. ఎవరు అనే దానికి ఎవరైతేనేమిలే అని అనుకుని కొంత ఆదుర్ద కనపరిచినప్పటికీ మనం తేలిగ్గానే తీసుకుంటాం. ఎక్కడ అనేది కూడా కొంచెం వెతికి ఎక్కడ ఏంటి అనేది కనుక్కుంటాం. ఏమిటి అనేది కూడా కొంత వెయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎలా అనే ఇది కూడా ప్రశ్నను కూడా మనం అంత సీరియస్గా తీసుకోం. ఒక ప్రశ్న ఎప్పుడు అనే ప్రశ్న మనకి నీరసాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడు అనే ప్రశ్నలో వెయిటింగ్ ఉంటుంది. ఎప్పుడు అనే ప్రశ్నలో సహనాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు అనే ప్రశ్నలో మన ఓర్పుకి పరీక్ష మొదలవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు 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 అని చెప్పేసి వెయిట్ చేసి సహనాన్ని కొద్దిగా కోల్పోవడం వల్ల అబ్రహాము ఇష్మాయిల్ని తీసుకుని వచ్చాడు. ఇప్పటికీ పడుతున్నాం బాధలు వాళ్ళతో. అవునా కాదా? నిజమే ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క సమయానికి వెయిట్ చేయలేకపోయాడు. పరిస్థితులు చేతుల్లోకి తీసుకుని సారా చెప్పిన మాట విని హాగరుని చేసుకున్నప్పుడు ఇష్మాయేలు పుట్టాడు. మనకు తెలుసు. ఇప్పటికీ ఇశ్రాయేలీలకి ప్రక్కలో బల్లెమేవాళ్ళు. అవునా? ఒక వ్యక్తి ఎప్పుడు అనేదానికి వెయిట్ చేయకుండా, ఎప్పుడు అనే దానిని భరించలేక పరిస్థితిని చేతిలోకి తీసుకోవడం వల్ల జరిగిన అనర్థం. అంత మాత్రమే కాదు, ఒక ఆయన అయితే రాజ్యాన్నే కోల్పోయాడు. దేవుడు చెప్పిన విధంగానే రాజు అయ్యాడు. బాగానే ఉంది. ఇశ్రాయేలీయుల యొక్క మొట్టమొదటి రాజు సౌలు. సమూయేలు వచ్చి చేయాల్సిన పనిని వెయిట్ చేశాడు. సమూయేలు కొంత ఆలస్యం చేసేసరికి పరిస్థితిని చేతిలోకి తీసుకొని తానే బలర్పించేశాడు. దానికి అక్కడ మొదలైంది అతని యొక్క పతనం. గమనించారా? రాజ్యాన్ని కోల్పోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడు అనే ప్రశ్నలో మన ఓర్పు పరీక్ష చేయబడుతుంది కాబట్టి, మన సహనానికి అది అగ్ని పరీక్ష వంటిది కాబట్టి, ఎప్పుడు అనే ఆ ప్రశ్నకి తగిన సమాధానం దొరికే వరకు అసహనంతో మన సహనాన్ని కోల్పోయి మన ఓర్పుని విడిచిపెడితే చాలా అనర్థాలే జరుగుతాయి. కాబట్టే దేవుడు చాలా ఖచ్చితంగా తన వాక్యంలో అనేక విషయాలు బోధించాడు. ప్రసంగిలో బోధిస్తాడు. 3వ అధ్యాయంలోని 1 నుంచి 10 వచనాలు జీవిత అనుభవాలన్నీ చెప్పిన తర్వాత 11వ వచనంలో అంటాడు, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఆయన సమస్తమును చేసి ఉన్నాడు, నియమించి ఉన్నాడు. He has made everything beautiful in its time అని ఉంటుంది. కొన్ని ట్రాన్స్లేషన్లో in his time అని ఉంటుంది. అవును, వాటి సమయాలు అంటే ఆయన సమయము అనే విషయం కూడా మర్చిపోకండి. గమనించారా? చాలాసార్లు కొన్ని మాటలు మనం వాడేస్తూ ఉంటాం. కాలమే మానుపుతుంది, కాలమే బయట పెడుతుంది, కాలమే తీరుస్తుంది. కాలం ఏం చేయదండి. కాలం మనిషి కాదు, దేవుడు కాదు. కాలం దేవుడు పెట్టిన
ఒక విధి అంతే. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా? కాలమే మాన్పుతుంది, కాలం ఏమీ మాన్పదు. కాలం అవుతున్న కొలది మానుతుంది కానీ కాలం మాన్పొద్దండి. మానుతుండగా కాలం అవుతుంది. ఇలాంటి ప్రశ్నలు వాడేస్తూ ఉంటాం కదా. దేవుడు సృష్టించిన కాలాన్ని కానీ, దేవుడు సృష్టించిన సమయాన్ని కానీ దేవుడిగా మాట్లాడకూడదు మనం. అది మనిషి కాదు. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా? శిష్యులకు కూడా ఈ తొందర ఉండింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు యెరూషలేము గురించి దేవాలయం చూసి, ఆ కట్టడాలు చూసావా ప్రభా, వీటి సీన్ చూసావా, అబ్బా ఎంత భారీ కట్టడాల్లో అంటే, మీరు చూస్తున్నారు ఈ కట్టడాలు, ఇది రాతి మీద రాయి లేకుండా అయిపోతుంది పరిస్థితి అని 3 వచనాల్లో చెప్పిన తర్వాత వీళ్ళకి డౌట్ వస్తుంది. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంతంగా ఆయన దగ్గరికి వెళ్ళి 3 ప్రశ్నలు అడిగారు. ఇవి ఎప్పుడు సంభవిస్తాయి? నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలేటి? వాళ్ళు మొదటి ప్రశ్న ఎప్పుడు, వెన్ అని అడిగారు. ప్రభు ఎప్పుడు అనే దానికి సమాధానం ఇవ్వకుండా ఎలా, ఎక్కడ, ఏమి జరుగుతాయి అనే విషయాలు చెప్పాడు. మీకు అర్థమైందా? అధ్యాయం మొత్తం చదవండి. ఎప్పుడు అనే ప్రశ్నకు జవాబు ఉండదు. ఆ తర్వాత అయిపోయింది. యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు రండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనంలో నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 4 నుంచి 9 వచనాలు చదువుతూ ఉన్నాను. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి, వెయిట్ చేయండి అని చెప్పాడు. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందేదరని. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా ఇస్తావా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఇస్తావు అని ఆయన అడుగగా ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పాడు. కాలములను సమయములను, వన్ అనేది, ఎప్పుడు అనేది తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. ఇవి ఎప్పుడు 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 లేకపోతే వెన్ 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 అనేది తెలుసుకోవడం మీ పని కాదు. యువర్ జాబ్ ఈజ్ నాట్ టు నో వెన్. ఎప్పుడు అని తెలుసుకోవడం మీ పని కాదు. ఎందుకంటే ఆయన కాలాలు సమయాల్ని తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అని చెప్తూ దానికి సమాధానం ఇవ్వలే. సమాధానం ఇవ్వకుండా ఏమన్నాడు తెలుసా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైనను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. హి డిడ్ నాట్ ఆన్సర్ దేర్ క్వశ్చన్ వెన్. ఎప్పుడు ఇస్తావు? నీ రాజ్యము ఈ కాలంలో ఇస్తావా లేక ఎప్పుడు ఇస్తావు అన్నట్టు ప్రశ్న చేశారు. ఆయన ఒక మాట అన్నాడు, కాలాల్ని సమయాల్ని దేవుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు, తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. చాలా ఖచ్చితమైన విషయాల్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు చెప్పాను కదా, 24వ అధ్యాయం కూడా మత్తయి సువార్త తీయండి, ఒకసారి చూపిస్తాను, దాన్ని కూడా మీకు అర్థమవుతుంది ఆయన ఇచ్చిన సమాధానం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచున్నారు గనక రాతి మీద రాయి ఒకటే అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడని మీతో చెప్పుచున్నానని, నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలేటి? భలే 3 ప్రశ్నలు వేస్తే భలే సమాధానం ఇచ్చాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా జరుగుతాయి, ఏమి జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అన్నిటికీ సమాధానం ఇచ్చాడు. టైం మాత్రం చెప్పలా. మన జీవితంలో కూడా వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్స్ టైమ్ ఆర్ గాడ్స్ క్యాలెండర్ దాన్ ఇన్ గాడ్స్ పవర్. దేవుని శక్తి మీద కంటే దేవుని సమయం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. అదే మనతో వచ్చిన సమస్య. కష్టమండి, ఇంకా జరగదు. ఇశ్రాయేలీయులు అలాగే అనుకున్నారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో దేవుడు నన్ను చూడడం మానేశాడు, యెహోవా మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు, మీకు తెలియలేదా, మీరు వినలేదా అని మొదలెడుతూ, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అలిసిపోతారు, బాలురు సొమ్మసిల్లిపోతారు అంటూ 31వ వచనంలో అంటాడు. యెహోవా కొరకు 30వ వచనంలో అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షురాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. గమనించారా దేవుని బిడ్డలారా? దేవుని యొక్క సమయం కాదు, దేవుని యొక్క శక్తి కావాలి మీకు. దాని గురించే మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఎప్పుడు కూడా శిష్యులు ప్రార్థన చేసినప్పుడు కానీ, శిష్యులు పరిచర్య చేసినప్పుడు కానీ ఎప్పుడు అనే ప్రశ్న వేయలేదు వాళ్ళు. ఎవరు అనే ప్రశ్న వాళ్ళకి వచ్చినప్పుడు చీట్లు వేశారు. యోధా, ఇస్కరియోత్ యోధా ప్లేస్లో మత్తయి పేరిట వచ్చింది, మత్తయిని లెక్కించారు. ఖచ్చితంగా చెప్పాడు ఆయన, ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఇలాగ ఎప్పుడు జరుగుతుంది, నీ రాజ్యం ఎప్పుడు తీసుకొస్తావు, ఈ కాలంలో ఇచ్చేస్తావా అంటే, కాలములను సమయములను తండ్రి తన అధీనమందు ఉంచుకున్నాడు, తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. అలాగని ఖాళీగా కూర్చోమని చెప్పలే. మీరు యెరూషలేముకి వెళ్ళండి, అక్కడ కనిపెట్టుకొని ఉండండి. అప్పుడు ఆయన మీ మీద తన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి జీవితానికి సరిపోయే శక్తిని, ప్రభు కోసం ప్రాణాలు పెట్టేంత శక్తిని మళ్ళా ఎప్పుడు అనే ప్రశ్న వేయకుండా వారిని సిద్ధపరిచాడు. నిజమే, ఈ ప్రశ్న ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది మనల్ని, ఇప్పుడు అనే ప్రశ్న కదా. అన్నిటినీ సర్దుకోగలం కానీ ఎప్పుడు అనే ఉత్కంఠ మనలో చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రికాల సమయంలో ప్రభుని అడుగుదాం, ఎంతవరకు మనము ఆయన సన్నిధిలో వేచి ఉండగలుగుతున్నాం? నీ సొంత శక్తితో మళ్ళీ చెప్తున్నాను, వేచి ఉండడం అసాధ్యం. నీకు శక్తి కావాలి. ఎప్పుడు అనే ప్రశ్నకి జవాబు కాదు నీకు శక్తి కావాల్సింది, ఆయనకి సాక్షిగా ఉండడానికి. ఎలా, ఏ విధంగా అనేదానికి సమాధానం ఇస్తున్నాడు. ఎప్పుడనే ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు ఆయన. వెళ్ళి వేచి ఉండండి, ఒక వారం రోజులు వేచి ఉండండి, వారం రోజుల తర్వాత కరెక్ట్గా ఇదే టైంన ఇలాగే పరిశుద్ధాత్మ దేవుడు మీ ఏమి చెప్పలే, మీరు వెళ్ళి వేచి ఉండండి అంతే. ఒక మేఘం ఆయన తీసుకుని కమ్మేసింది, ఇంకా వాడు కనబడలేదు. ఆయన మళ్ళీ సమాధానం ఇంకా ఆయన చెప్పలేదు. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా? అయితే వారు అక్కడి నుంచి వెళ్ళి ఆ కొండ నుండి యెరూషలేముకి వెళ్ళారు. 12వ వచనం, అపొస్తలుల కార్యాలు 1:12. వెళ్ళిన తర్వాత మేడగదిలోకి ఎక్కిపోయారు 120 మంది, యేసు ప్రభు తల్లితో పాటు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లోని చాలాసార్లు శక్తి కోల్పోవడానికి కారణం ఏంటంటే వేచి ఉండడం కాదు, ప్రభు బలాన్ని పొందుకోకపోవడం. దానివల్లే అనేక సార్లు నీరసపడిపోతూ ఉంటాం. దానివల్లే అనేక సార్లు మనం కృషించిపోతుంటాం, కురింగిపోతూ ఉంటాం, డిప్రెషన్కి లోనవుతూ ఉంటాం. మన ఆర్థిక స్థితిని బట్టి కానీ, మన అనారోగ్య స్థితిని బట్టి కానీ, ఏవండి మన ఆస్తి నష్టాలు కానీ ఏవి జరుగుతూ ఉంటాయి.
వీటన్నిటి నుంచి ఎప్పుడు 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 అనే ప్రశ్న ఎప్పుడు బయటపడతామండి? వీటికి అంతం ఎప్పుడు? కాలాలు, సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. ఎప్పుడు అనేది నేను చెప్పను గాని, ఎలా జయించొచ్చో, ఎలా బలం పొందుకోవచ్చో చెప్తా ఉన్నాను. మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మీరు శక్తి పొందుతారు. కాబట్టి మీరు చచ్చిపోయినోళ్ళని లేపుతారు. మీరు భాషలతో మాట్లాడతారు. మీరు గొప్ప గొప్ప కార్యాలు ఏమీ చెప్పలా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ప్రక్కదారి పట్టించారు నేటి బోధకులు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా దారుణమైన, దురదృష్టకమైన రోజుల్లో మనం జీవిస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచే రోజుల్లో జీవిస్తా ఉన్నాం. ఎప్పుడు అనే వెయిటింగ్‌లో పూర్తి శక్తిని పొందుకొని, ఆ ప్రశ్న మళ్ళా వేయకుండా ఆయన కోసం చచ్చిపోయే వరకు సాక్షులుగా నిలబడడానికి ఉన్న శక్తిని వదిలిపెట్టేసి, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ శక్తిని విడిచిపెట్టేసి దేని వెంటో పరిగెడతా ఉన్నారు. వీళ్ళు ఆ వరాల వెంట పరిగెడుతున్నాడు. అస్సలు యేసు ప్రభువు ఆ మాట చెప్పలేదు ఎక్కడక్కడ. మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే భాషలతో మాట్లాడితే ఎవడా చెప్పాడా నీకు? పరిశుద్ధాత్మతో నింపబడితే మీరు ఆ తక్షణంగానే కింద పడిపోతారు. దొంగ బోధ. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావు అనే దానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు అనే ప్రశ్న నీలో ఆగిపోతుంది. ఎప్పుడు అనే ప్రశ్న ఫుల్ స్టాప్ పడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నింపబడినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నింపబడినప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడన్న వేధిస్తున్న సమస్యకి జవాబు దొరుకుతుంది. ఎప్పుడు అనే దానికి జవాబు కాదు. ఆ ప్రశ్నే లేకుండా చేస్తుంది. అదే జరిగింది శిష్యుల జీవితంలో. దే నెవర్ క్వెశ్చన్ వెన్ ఫర్ ఈవెన్ నాట్ ఈవెన్ వన్ థింగ్. ఒక్క విషయంలో కూడా ఎప్పుడు అనే ప్రశ్న తిరిగి వాళ్ళు వేయలే. ఆ శక్తినిచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసమే ప్రశ్నను పక్కన పెట్టేశారు. వారి కింగ్ కర్తవ్యం ద వెరీ నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? యెరూషలేములో వాళ్ళ ఇంట్లో, యోదయ ప్రక్కల, సమరయ ఇంకా అన్య ప్రాంతంలో భూదిగంతాల వరకు సాక్షులై నిలబడిపోయారు వాళ్ళు. చెదిరిపోయారు. సువార్తను తీసుకుని వెళ్ళారు. ఎప్పుడు అనే ప్రశ్న వేయకుండా పరిశుద్ధాత్మ దేవుని శక్తితో వాక్యాన్ని బోధించారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శక్తి కొరకు ప్రార్థన చేయని. ఈ శక్తి కోల్పోయి చేసేది ఏంటో తెలుసా? ఎప్పుడు అనే ప్రశ్న మనల్ని వేధిస్తుంది. మనల్ని నిర్వీర్యులను నిస్సత్తువుగా నిస్సహాయంగా చేసేస్తుంది. కొన్నిసార్లు నిస్సిగ్గుగా ప్రవర్తించేటట్టు చేస్తుంది ఈ ప్రశ్న మనం. అందుకోసమే అన్నాడు, తండ్రి తన స్వాధీనంలో ఉంచుకునే వాటిని డోంట్ యాక్చువల్లీ క్రేవ్ ఫర్ గాడ్స్ టైమింగ్, వెయిట్ ఫర్ గాడ్స్ పవర్. దేవుని యొక్క సమయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయక ఒక మాట చెప్తా, సరే అన్నీ చెప్పేశాడు అనుకోండి. మన ప్రశ్నలు కూడా ఎప్పుడనే ప్రశ్నకి జవాబు చెప్పేశాడు. మన పిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడైతే, వాళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, ఎలాగా సెటిల్ అవుతారు, లేకపోతే మనకి తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ చెప్పేశాడు అనుకోండి. మనం బతకం నిజంగా. ఒకవేళ నేనే గనక నెక్స్ట్ వీక్ ప్రభు నన్ను పిలుస్తున్నాడు అని నిర్ణయించాడు అనుకోండి, అనుకుందాం. అలాగేం దేవుడు మాట్లాడలేదు, కంగారు పడకండి, అనుకుందాం. ఒకవేళ దేవుడు నాకు, ఒరే సురేషు, వచ్చే వారం ఈ సమయానికి నేను తీసుకుంటున్నాను రా అంటే నేను ఈరోజు చచ్చిపోతాను. ఎందుకంటే అంత భయం ఉంటుంది. జరగబోయే వాటిని చెప్పాడు, ఎప్పుడు జరుగుతాయని లైన్గా చెప్పేశాడు అనుకోండి. ఇంకా అరే, మంచి జరుగుతూ ఉందనుకోండి రిలాక్స్ అయిపోతాం, చెడ్డ జరుగుతుంది అనుకుంటే ఈరోజు చచ్చిపోతాం. మంచిది కాదు, మన ఆరోగ్యానికి మంచిది కాదు, మన ఆత్మీయ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మనకేది మంచిదో అది ఆయనకి తెలుసు. అందుకోసమే రోమా 8:28 అంటాడు,
ఆయన్ని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం జరుగుతుందంటే సమస్తము మేలు కొలుగుటకే సమకూడు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది చెప్పడం. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు, లేక ఆయన కాలమందు అది చక్కగా ఉన్నట్లు ఆయన నియమించాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది ఆ మాట. ఆయన టైంలో జరగడానికి నువ్వు అనుమతిస్తే, ఆయన చేసే వరకు కూడా ఎప్పుడు అని ప్రశ్నించకుండా ఉంటే, దేవుని బిడ్డ అద్భుతంగా, అందంగా చేస్తాడు. తొందరపడితే ఆరోగ్యం పాడవుతుంది. తొందరపడితే ఆత్మీయ జీవితం నాశనం అవుతుంది. అందుకోసం వారి ప్రశ్నకు జవాబు చెప్పలే ప్రభు. దానికి కావలసిందేటో చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. నిజమే, బహు బలంగా వాక్యాన్ని బోధించారు. వారు ఇమ్మీడియట్ ఎప్పుడు ఏం జరుగుతుంది, లేకపోతే ఎప్పుడు జరుగుతుందని తెలుసుకోవడం కాదు, కానీ ఎలా జీవించాలి, ఏమి వారు పొందుకుంటారు, ఎక్కడ వారు పొందుకోవడం, అన్నిటికీ సమాధానం చెప్పాడు. యెరూషలేములో వెయిట్ చేయండి అయ్యా, మీరు ఎక్కడ ఏమి పొందుకుంటారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా పొందుకుంటారు, మీ మీదకి ఆయన వచ్చినప్పుడు, ఎప్పుడు అని చెప్పలే, వెళ్ళి ప్రార్థన చేయండి అన్నాడు అంతే. ఆయన టైం వచ్చింది. వాళ్ళు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సంఘ ఆవిర్భావాన్ని, ఆ దినాన్ని పెంతుకోస్తను దినం నాడు ఆయన నిర్ణయించాడు. ఆ సమయం వీళ్ళకి తెలియదు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి నొందారు. కాబట్టే పేతురు ఆ పదనొకండెగురుతో లేచి ఇచ్చిన శక్తిగల వాక్యము 3000 మందిని సంఘంలో చేర్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అది అద్భుతం కాదా? ఏమండి, ఆనాడు ప్రారంభమైన క్రైస్తవ సంఘాన్ని కోకటి వేళ్లతో లేపేయాలని ప్రపంచంలో ప్రతి ఒక్కడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే క్రైస్తవ వ్యతిరేకులు. చేత కాదు వాళ్ళకి. ప్రభుత్వాలకి చేత కాదు, ప్రభువులకి చేత కాదు, ప్రభుత్వాధికారులకి చేత కాదు, రాజులకి, రాజ్యాధికారాలకి, రాజ్యాంగాలకు కూడా చేత కాదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఉద్భవించిన సంఘం అది. అవును. కాబట్టే ఆ సంఘ సభ్యుడుగా ఈరోజు నీవు నేను పిలువబడుతున్నాం. అలా కాకుండా ఎప్పుడు 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 పట్టుకొని కింద మీద పడిపోయి ఉంటే వాళ్ళు, దేవుని బిడ్డలారా, గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయేవారు. ఆ ప్రశ్నను విడిచిపెట్టి ప్రభు చెప్పిందాన్ని నువ్వు ఎప్పుడు పంపిస్తే, ఎలా పంపిస్తే, ఎక్కడ పంపిస్తే, ప్రభువా ఎవరిని పంపిస్తే అదే మాకు చాలు అన్నట్టు ఆయన ఎక్కడ, ఎలా, ఎవరి కోసం వెయిట్ చేయాలి, దేనికోసం వెయిట్ చేయాలి అని దాన్ని చెప్పినప్పుడు వారు ఆ పని చేశారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వారి మీదకి దిగి వచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ రోజు వేసిన ఆ బీజము, సంఘ బీజము ఈరోజు మహావృక్షమైంది. కోకడి వేళ్లతో చేయాలన్న ప్రయత్నాలు నిర్వీర్యమైపోయాయి. ఎవడికి చేత కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు అంత బలమైనవి. మన కుటుంబాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు 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 అని ప్రశ్న కాకుండా ఆయన శక్తి కోసం, ఆయన సమయం కోసం వెంపర్లాడకండి. ఎప్పుడు ప్రభా, ఎప్పుడు ప్రభా, నువ్వు డేట్లు ఇచ్చాక మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ నెల ఎండింగ్కి, ఈ వారం ఎండింగ్కి విశ్వాసం. ఎవడో చెప్పాడా మీకు విశ్వాసం అని? బైబిల్లో చూపించండి ఒక్కసారి. ఎవడైనా ప్రార్థన చేశాడేమని. 100 సంవత్సరాలు వెయిట్ చేశాడు అబ్రహాం కదూ. దేవుడు ఇవ్వలేదా అద్భుతాన్ని? దేవుడు చేయలేదా అద్భుతాన్ని? 40 సంవత్సరాలు గమ్ముగా కూర్చున్నాడు మోషే, ఏం మాట్లాడకుండా. ఆ తరువాతి 40 సంవత్సరాలు చరిత్రలో సువర్ణాధ్యాయాలు లిఖించలేదా? దట్ ఇస్ ద పవర్ ఆఫ్ వెయిటింగ్. ఎప్పుడు అని ప్రశ్న వేయకుండా
దేవుని మీద అనుమాన పడకుండా ప్రియ దేవుని బిడ్డలారా వెయిట్ చేసినప్పుడు ఒక రోజుని పిలిచాడు, మోషే మోషే, అన్ఎక్స్పెక్టెడ్ వే, ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ టైమ్, ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ దేవుడు పిలిచాడు కొండ మీద. ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ హ్యాపెండ్. పొద కాలిపోలేదు, మండుతూ ఉంది, విచిత్రంగా ఉంది. దట్స్ గాడ్స్ టైం. అప్పుడు నేను చూశానయ్యా, మోషే వెళ్ళి చెప్పు. ఇశ్రాయేలీయుల యొక్క విమోచన అలాగ ప్రారంభమైంది, విడుదల, క్షమించండి, ఇశ్రాయేలీయుల యొక్క విడుదల అలాగ ప్రారంభమైంది ఆ బానిసత్వం నుంచి. అద్భుతంగా 10 అద్భుత కార్యాలు చేసి మిలియనియర్స్గా బయటికి తీసుకుని వచ్చాడు. ఎస్, ఇజ్రాయెలైట్స్ వాక్డ్ అవే ఫ్రమ్ ఈజిప్ట్ వైల్ ఆల్ ద ఈజిప్షియన్స్ సఫరింగ్ గ్రేట్ లాస్. నిజమే ప్రియది అని బిడ్డ, గొప్ప ద్రవ్యోల్బణం అయిపోయింది, గొప్ప నష్టం అయిపోయింది. వాళ్ళ యొక్క ప్రథమ సంతాన్ని పాతి పెట్టుకుంటా ఉంటే ఇశ్రాయేలీయులు మిక్కిలి ఐశ్వర్యంతుల బయటకు వచ్చారు. దట్స్ ద గాడ్స్ టైం. 400 సంవత్సరాలు వెయిట్ చేశారు ఎప్పుడు అనే ప్రశ్నకి సడన్ గా దేవుడు జవాబు ఇస్తాడు నీకు కూడా. వీళ్ళు వెయిట్ చేయలే, నెమ్మదిగా లాగలాగా ఏలే. అప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దామండి. అపుస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. వెయిట్ చేయమన్నాడు కదా ప్రభు, వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి, ఆ తర్వాత మాట చదవండి, అకస్మాత్తుగా వారి కూర్చుని ఇల్లంతయు నెమ్మది. నో, ఇన్ అ వెరీ సడన్ వే. దట్స్ ద గాడ్స్ టైం. థింగ్స్ హ్యాపెన్ సడన్లీ వెన్ గాడ్స్ టైం కమ్స్. దేవుని సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా చేస్తాడు, దానికి తిరుగుండదు. ఇంకా దాన్ని ఎవడు కదపలేడు, దాన్ని ఎవడు త్రుంచలేడు, దాన్ని ఎవడు నిర్మూలన చేయలేడు, ఎప్పటికీ ఆపలేడు. 2000 సంవత్సరాలు అవుతా ఉంది. నోబడి కుడ్ స్టాప్ ఇట్ అండ్ నోబడి క్యాన్ స్టాప్ ఇట్. ఎవడు ఆపలేడు కూడా ప్రభు వచ్చే వరకు ఈ సంఘాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, దాట్స్ ద గాడ్స్ టైమింగ్. ఎప్పుడు అనే ప్రశ్నకి జవాబు అకస్మాత్తుగా ఇస్తాడు దేవుడు. అంతవరకు వేచి ఉందాం. దేవుని క్యాలెండర్ మీద కాదు నీ చూపు ఉండాల్సింది, నీ యొక్క ఆశ దేవుని శక్తి మీద ఉండాలి. ఆ శక్తి కోసం ఎదురు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే శక్తి కోసం వెయిట్ చేయండి. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కోసం శక్తి, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని శక్తి కోసం ప్రభువుని అడిగేవా? నాకు శక్తి దయచేయి ప్రభా. ఏదో ఒక్కసారి జీ అని వచ్చేదాని గురించి మాట్లాడడంలే, ప్రతిదినము కావలసిన శక్తి గురించి మాట్లాడుతున్నాం. ఆ తర్వాత మీరు చూస్తూనే ఉంటారు, అది ఒక్కసారి జరిగిన ఇది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన మాటలు మనం చూస్తా ఉన్నాం. పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడాడు. స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి సాక్షిగానే కాదు, హతసాక్షిగా కూడా నిన్ను నిలబెట్టగలదు. సాక్షులుగా శిష్యులందరూ నిలబెట్టింది, హతసాక్షులుగా చేసింది. ఆదిమ సంఘంలో మొదటి హతసాక్షి చూసాం, 6వ అధ్యాయంలోని మనకి కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడతాడు 6వ అధ్యాయంలోని. అతడు అగుపరిచిన జ్ఞానాన్ని, ఏమండి, ప్రేరేపించిన ఆత్మని వారు ఎదిరింపలేకపోయారు. 6వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుతూ చివరికి వేసిన తర్వాత చూడండి, 54వ వచనం 7వ అధ్యాయం. వారి మాటలు విని కోపంతో మండిపడి తమ హృదయాల మందు నరకబడిన వారైన ఉంటది, అతను చూచి పండ్లు కొరికారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండేటని చూసి, when he was filled with the Holy Spirit, he didn't speak in tongues.
హీ డిడ్ంట్ పెర్ఫార్మ్ మిరకల్స్. భాషలతో మాట్లాడలేదు, అద్భుత కార్యాలు గొప్పగా ఏమి చేయలేదు. అంతకంటే అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. హతసాక్షిగా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాడు, హతసాక్షిగా మారిపోయాడు. దాట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రభు చెప్పింది ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి వెళ్ళిపోతే గనక ఏమి ఉపయోగం ఉండదు వాళ్ళకి. కానీ ఆ ప్రశ్న పక్కన పెట్టి వారికి కావలసిందేటో చెప్పాడు. ఇవి తెలుసుకోవడం మీకు మీ పని కాదు, వాటి గురించి మాట్లాడకండి. అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు తెలుసుకోవడం ఎందుకులే, ఇంకా అయిపోయిందిలే, ఏ జరిగితే జరుగుతుంది, జరిగేది అలా కాలం నిర్ణయిస్తుంది, కాలమే జరిగిస్తుంది. ఎవడు చెప్పారయ్యా? దేవుడు చేస్తాడు కార్యాలు, అకస్మాత్తుగా చేస్తాడు. చూశాడు ప్రభు తండ్రి కుడిపార్శ్వం ముందు నిలబడటం చూశాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఏటో తెలుసా? నింపబడ్డం ఏటో తెలుసా? భయంకరమైన ప్రాణాపాయంలో, భయంకరమైన శ్రమలో, భయంకరమైన బాధలో ప్రభువును చూడడం. ఎస్, ఇక్కడ మాట్లాడిన మాట్లాడటం తెలుసా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు అని చెబుతూ నాకు సాక్షులయిందురు అనే మాట మాటూస్ అనే పదాన్ని వాడారు. మాటూస్ అనే పదం నుంచే మ్యాప్టైర్ అనే పదం. మ్యాప్టైర్ అంటే హతసాక్షి. గ్రీకులో ఆ మాట ఎలాగా ఇంట్రడ్యూస్ అయిందో తెలుసా? దాని చరిత్ర ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘం ఉద్భవించిన కాలంలో ఎవరైనా సరే యేసు ప్రభు గురించి సాక్షిగా ఉంటున్నప్పుడు వాళ్ళని చంపేస్తున్నారు, హతమారుస్తున్నారు. కాబట్టి సాక్షిగా ఉన్నాడు, హతమార్చబడతాడు అని చెప్పి మార్టూస్ అనే పదానికి హతసాక్షి అనే ఆ సాక్షి అనే సాక్షులుగా ఉంటారనే దానికి మార్టూస్ అని పెట్టేశారన్నమాట. అంటే ఆడ చచ్చిపోతాడు. దట్స్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద వర్డ్ మార్టూస్. దట్స్ ద ఇంట్రడ్యూసింగ్ ద వర్డ్. గ్రీక్లో అలాగా ఆ పదాన్ని తీసుకుని వచ్చారు. కరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేశాడు దేవుడు, కరెక్ట్గా దాన్ని నెరవేర్చాడు స్టెఫన్. అద్భుతం కాదా ఇది? దేవుని బిడ్డలారా, వాళ్ళ పరిస్థితులు మారలేదు, వాళ్ళ స్థితిగతులు మారలే. వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్య ప్రాప్తిరస్తు అని ఎవడూ దీవించలేదు. వాటి కోసం వెయిట్ చేయలేదు వాళ్ళు. కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, చంపబడ్డారు, కోయబడ్డారు, ప్రభు కోసం నిలబడ్డారు. ఎప్పుడు అనే ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఏమి కావాలి అనేది ఎక్కడ మీ మీదకి వస్తుంది ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఎక్కడ ఆయన ఎలా ఇస్తాడో లేకపోతే ఎక్కడ ఇస్తాడో చెప్పాడు. ఎప్పుడో చెప్పకుండా వాళ్ళు వెయిట్ చేసి పెంతెకొస్తు దినం నాడు వచ్చినప్పుడు అకస్మాత్తుగా సడన్లీ అద్భుతమైన శక్తి వచ్చింది. ఇక్కడ పదం ఏం వాడారు తెలుసా? మీరు శక్తిని ఉందెదరు గనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పదము నుంచే డ్యునామిస్ అనే పదము నుంచే డైనమైట్ అనే పదం వచ్చింది. డ్యునామిస్ అనే పదం నుంచి డైనమైట్ తెలుసు కదా, టాపు లేపేస్తుంది. డైనమైట్తో పగలగొట్టామంటే బిల్డింగ్లు లేచిపోతాయి. మోస్ట్ పవర్ఫుల్ బాంబింగ్ ఇది. కొండల్ని బద్దలు కొట్టడానికి వాటికి వాడుతూ ఉంటారు. అవును, షేపులు మార్చేస్తుంది తిరుగు లేకుండా. ఎలాంటంటే అరకొర శక్తి కాదు. యూ విల్ రిసీవ్ పవర్ లైక్ డైనమైట్, డ్యునామిస్, అండ్ యూ విల్ బికమ్ మార్టైర్స్, హతసాక్షులు అవుతారు. అది దేవుని యొక్క ఆకాంక్ష. ఎప్పుడు 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 అని చెప్పడు కానీ ఏమవుతావో చెప్పాడు, ఏమి చేస్తారో చెప్పాడు, ఎలా ఉంటారో చెప్పారు, ఎక్కడ ఉంటారో చెప్పారు. 4 ప్రశ్నలకు జవాబు చెప్పాడు కానీ ఒక ప్రశ్నకి ప్రభువు జవాబు చెప్పలేదు, చెప్పడు కూడా. ఎందుకంటే ఆ ప్రశ్న
ఆయన చేతిలో ఉంటుంది. అది ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మన పని కాదు. కాలములో సమయంలో తెలుసుకుంటాం మన పని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఆ పవర్ఫుల్ లైఫ్స్ మనం జీవిద్దాం. ఆ శక్తివంతమైన జీవితాలు జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని అడుగుదాం. ప్రభువా, భరించడానికి, ఎదురొడ్డి నిలబడ్డానికి, నీ కోసం ప్రాణం పెట్టడానికైనా, ప్రభువా, ధైర్యము కలిగి ఉండడానికి నాకు శక్తిని ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నింపు, నీ శక్తిని దయచేయి. ఆస్క్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నిర్లక్ష్యం చేయకండి దేవుని బిడలారా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి తేలిగ్గా తీసుకోకండి. మన పాపాన్ని గురించి, నీతిని గురించి ఒప్పింపజేసింది ఆయనే కదా. మన రక్షణ కార్యంలోనే ఆయన పాత్ర ప్రధానమైంది కదా. ఆత్మ ఆ సంగతుల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కొత్తగా ఏమి చెప్పడు. యేసు ప్రభు ఏమైతే బోధించాడో ఆయన తనంతట తాము ఏమీ బోధింపక నా వాటిలో నుండి కొన్ని తీసుకొని మీకు బోధిస్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు. దట్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అవును, ఆయన కోసం సాక్షిగా ఉండడానికి, ఆయన వాక్యం నెమరు వేయడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మ దేవుని సహాయం అవసరం మనకి. లేకపోతే మనకేం అర్థం కాదు. ఈరోజు సాయంత్రం ఈ థాట్ పొద్దున్న నుంచి నన్ను వెంటాడుతూ ఉంది. కొన్ని పనులు ఇంట్లో చేస్తూనే నేను దీని మీద ఆలోచిస్తున్నాను. అబద్ధం చెప్పడం లేదండి. పొద్దున్న నుంచి కూడా ఈవినింగ్ బైక్ కూడా రిపేర్ చేయడానికి కొన్ని గంటలు వెచ్చించాల్సి వచ్చింది. నాకు దాదాపు 3 గంటలు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూర్చొని, మెకానిక్ దగ్గర కూర్చొని ఈ విషయాల మీద ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ థాట్స్ ప్రభు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇదిగో నా నోట్స్. ఏమండి, మీకు అబద్ధం చెప్పడం రాసుకున్నాను క్లియర్గా. మీకు చెప్పేవన్నీ ఇక్కడ రాసుకున్నాను. నాతో మాట్లాడిన విషయాలు ఎక్కడ కాపీ కొట్టలేదండి. ప్రభు నాకు జ్ఞాపకం చేసింది, ఆత్మదేవుడు నాకు జ్ఞాపకం చేసినవే నీకు చెప్తున్నాను. అవును, ఎప్పుడు అనే ప్రశ్న కాదు. ఎంత బలం కావాలో, ఎక్కడ కావాలో, ఏమండి, ఏ స్థలంలో కావాలో, ఎలా కావాలో దాని గురించి ప్రార్థన చేద్దాం. వదిలిపెట్టేద్దాం ఎప్పుడనే ప్రశ్న. మనకు అవసరం లే. దేవుని యొక్క సమయం ఎప్పుడు కూడా సరి అయిందే. అది ఎంత ముందైనా, ఎంత ఆలస్యమైనా. దేవుడు ఎప్పుడు ఒక సెకను ముందు ఉండడు, ఒక సెకను ఆలస్యంగా ఉండడు. ఖచ్చితంగా ఏ కాలంలో అవి జరగాలి అని ఆయన నిర్మించాడు. తన కాలమందు అవి జరగాలి అని ఆయన నియమించాడు. ఎలా జరగాలని? చక్కగా జరగాలని. కాబట్టి ప్రభువుని అడుగుదాం. శక్తిని ఎప్పుడనే ప్రశ్న మళ్ళీ వెయ్యకుండా ప్రభా సహాయం చేయనైనా. దాని మీద కాన్సన్ట్రేషన్ తీసేద్దాం. ఎలా ఆయన కోసం సాక్షిగా ఉండాలి? ఎక్కడ ఆయన కోసం సాక్షి ఉండాలా? ఏమండి, ఎవరి మధ్యన సాక్ష్యంగా ఉండాలి? అవును, మన ఉజ్జీవానికి పునాది అక్కడే పడుతుంది. ప్రార్థన చేద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక.